నమస్తే ఏబీసీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విలువలు విశ్వసనీయతకు నిలువెత్తు నిదర్శనం పవన్ కళ్యాణ్. మీడియా సమావేశంలో జనసేన పార్టీ రాజమహేంద్రవరం కార్పొరేషన్ అధ్యక్షులు వై శ్రీనివాస్. కూటమి ప్రభుత్వంలో బీసీ ఎస్సీ మైనార్టీలపై అణచివేత చర్యలు, వైసీపీ నేతల విమర్శలు. కాపు వర్గాలు చిరంజీవి కుటుంబాన్ని మార్గదర్శకులుగా అభిమానించాయి. జగ్గంపూడి రాజు. జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో నీతి నిజాయితీ విలువలకు ప్రతీకగా నిలిచిన నాయకుడని జనసేన నాయకుడు వై శ్రీనివాస్ కొనియాడారు. అధికారం కోసం కాకుండా సమాజం కోసం రాజకీయాలు చేస్తున్న అరుదైన నాయకుడు పవన్ కళ్యాణ్ అని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ మాట ఇచ్చినప్పుడు దాన్ని కట్టుబడి ఉండే వ్యక్తిత్వం ఆయనదని అన్నారు. రామచంద్రపురం నియోజకవర్గంలోని ద్రాక్షారామంలో నిర్వహించిన సమావేశంలో పవన్ కళ్యాణ్ పై వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలను మంగళవారం ఆయన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తీవ్రంగా ఖండించిన వై శ్రీనివాస్ కాపుల సంక్షేమం గురించి మాట్లాడే నైతిక అర్హత వైసీపీ నాయకులకు లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం కాపు సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేసి వేలాది మంది యువత భవిష్యత్తుతో ఆటలాడిందని విమర్శించారు. అందరికీ నమస్కారం. పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్సుమంజలు తెలియజేసుకుంటూ గత 2 రోజులుగా జరుగుతున్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కాపు నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కలిసి రామచంద్రపురం నియోజకవర్గం ద్రాక్షారామంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ గారి గురించి కాపుల గురించి మాట్లాడడం జరిగింది. ఆ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం మాకేమర్థమైందంటే ఎవరైతే రాజకీయ నిరుద్యోగంలో ఉన్నారో గత 2 సంవత్సరాలుగా అధికారంలో లేకుండా ఖాళీగా ఉంటూ ఏ కాలక్షేపం చేయడానికి ఏ పని లేనటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ గారి గురించి జనసేన పార్టీ గురించి కూటమి గురించి మాట్లాడడం జరుగుతూ ఉంది. మరి ఆ సమావేశంలో పాల్గొన్నటువంటి నాయకులందరూ కూడా 2019 నుంచి 2024 వరకు ప్రభుత్వంలో ఉన్నటువంటి భాగస్వామ్యులు మంత్రులుగా పనిచేసినటువంటి నాయకులు. మరి వారి యొక్క ఈరోజు సడన్గా కాపుల మీద ఎక్కడ లేనటువంటి ప్రేమ వచ్చి కూటమి ప్రభుత్వంలో కాపులకు అన్యాయం జరుగుతుందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మరి 2019 నుంచి 2024 సంవత్సరం వరకు 5 సంవత్సరాలు మీ పార్టీ అధికారంలో ఉంది. మీరు దాంట్లో మంత్రులుగా పనిచేసి ఉన్నారు. మరి ఆ రోజు కాపుల యొక్క ప్రయోజనాలు కానీ కాపులకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద కానీ మీరు ఎందుకు మాట్లాడదని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. స్వయంగా మీ పార్టీ అధ్యక్షుడు జగన్ రెడ్డి 2019 ఎన్నికల ముందు ఎన్నికల ప్రచారంలో భాగంగా జగ్గంపేట నియోజకవర్గంలో కాపులకు రిజర్వేషన్ అమలు చేయడం కుదరదని చెప్పినప్పుడు మీరు ఏం చేస్తూ ఉన్నారు? ఆ రోజున మీరు కాపుల ప్రయోజనాల గురించి ఎందుకు మాట్లాడాలని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. అంతేకాకుండా 2014 నుంచి 2019 వరకు అప్పట్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు అమలు చేసినటువంటి ఈడబ్ల్యూసీ కేంద్రం ప్రవేశపెట్టినటువంటి ఎకనామికలీ బ్యాక్వర్డ్ స్కీమ్ ఏదైతే ఉందో దాంట్లోనే ఉన్నటువంటి రిజర్వేషన్లు అమలు చేసినడం కానీ కాపుల పిల్లలు చదువుకోవడానికి విదేశీ విద్య కింద 10 లక్షల రూపాయలు ఇవ్వడంలో కానీ అలాగే స్వయం ఉపాధి పథకం కింద 2 లక్షల రూపాయలు ఇవ్వడం కానీ ఇలాంటి అనేక కార్యక్రమాలని ఆ రోజు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం అమలు చేసి ఉంది. ఆ రోజున మీరందరూ మాట్లాడింది ఏంటంటే కాపు కార్పొరేషన్కి 1000 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించడం జరిగింది.
మీరు డిమాండ్ చేయడం జరిగింది. అప్పట్లో 100 కోట్లు కేటాయిస్తే మీరు 1000 కోట్లు కావాలని అడిగారు. 1000 కోట్లకి మీ డిమాండ్కి అనుగుణంగా ఆ రోజున ఉన్నటువంటి ప్రభుత్వం 100 కోట్లకి మరో అదనంగా 400 కోట్లని ఇవ్వడం జరిగింది. వెరసి మొత్తం 500 కోట్ల రూపాయలు కాప్ కార్పొరేషన్కి ఇవ్వడం జరిగినటువంటి విషయం మీకు గుర్తులేదా అని అడుగుతూ ఉన్నాం. మరి మీరు 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత ఈడబ్ల్యూసీ స్కీమ్ కానీ, కాపు విద్యార్థులకు విదేశించినటువంటి విదేశీ రుణం కానీ, స్వయం ఉపాధి పథకం కానీ, సివిల్ సర్వెంట్కి ఫ్రీగా కోచింగ్ ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ ఏ పథకం మీరు అమలు చేయకుండా ఈ రోజున కొత్తగా పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఏ రకంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు అని అడుగుతూ ఉన్నాం. కేవలం మీ రాజకీయ నిరుద్యోగం కోసం కూటమి ప్రభుత్వం అత్యద్భుతంగా పనిచేయడంతో 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఎట్టి పరిస్థితుల్లో ఏ అవకాశాలు లేని పరిస్థితుల్లో కులాల చిచ్చుని రాజేసి చలి కాకూడనటువంటి చూస్తున్నటువంటి వైనాన్ని రాష్ట్రంలో ఉన్న ప్రజలు సూపర్ 6 హామీల పేరుతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు గడిచిన ఎన్నికల హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ, ఎస్సీ, మైనార్టీ విభాగాల నాయకులు విమర్శించారు. స్థానిక వియల్పురంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. వైసీపీ బీసీ నాయకుడు మార్గాని సురేష్ మాట్లాడుతూ బీసీ నాయకుడు పీతా రామకృష్ణను పీడీ చట్టం కింద అరెస్ట్ చేయడం అన్యాయమని అన్నారు. ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు. పార్టీ సిటీ మైనార్టీ నాయకుడు కరీం ఖాన్ మాట్లాడుతూ రాష్ట్రంలో మైనార్టీల సంక్షేమం, అభివృద్ధిని ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. ముస్లిం మైనార్టీల పట్ల వివక్షతతో వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదన్నారు. మార్గాని భరత్రామ్ గారి కార్యాలయం నందు ఈ యొక్క ప్రెస్ మీట్లకు ఇచ్చేసినటువంటి పత్రికా సోదరులకు, అలాగే వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా నా నమస్సుమాంజలు తెలియజేస్తూ, మరి ఈరోజు మరి ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి 2 సంవత్సరాల పాలన గురించి మనందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం చాలా ఉన్నాయి. వారు చెప్పినట్టు హామీలు ఏవి కూడా ఇవాటి వరకు అమల్లో జరగలేదు, అమల్లో రాలేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని మరి దోచుకుంటాం తప్ప దాచుకోవడం అంటారు చూసారా, అలాంటివన్నీ కూడా వాళ్ళు తండ్రి కొడుకులు మరి వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు అందరూ కూడా బాగుపడడం కోసమే ఈ రాష్ట్రంలో అధికారం చేపట్టినట్టుంది. మరి ముఖ్యంగా చెప్పాలి అంటే మరి కాకినాడ రూరల్ బీసీసీఎల్ అధ్యక్షులుగా ఉన్న పితాని రామకృష్ణని అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకు అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది అంటే, గతంలో ఆయన మీద కేసులు 12-13 కేసులు ఉన్నాయి. అందులో 10 కేసులన్నీ కొట్టేయడం జరిగింది. రౌడీ షీట్ కూడా లేదు. 2 కేసులు ఆయన పెండింగ్లో ఉన్నాయి. అది ఎందుకు దాన్ని చూపించి పీడీ యాక్ట్ పెట్టారో అర్థం అవడం లేదు ఎవరికైనా. జరిగింది ఏంటంటే, 40 వార్డులో కొంతమంది ఎంపీ గారిని వార్డులో ఎలా తిరుగుతారు అని సంబోధించడం జరిగింది. తెలుగుదేశం సంబంధించిన వ్యక్తులు ఒక పార్లమెంటు సభ్యుడిని, అత్యున్నతమైన చట్టాలు తయారు చేసే పార్లమెంట్కి ఆయన పనిచేసిన వ్యక్తి ఎంపీగా. రాజ్యాంగాన్ని తొంగలో తొక్కి లోకేష్ బాబు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అనడానికి కారణం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న దాడులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో, ఎవరైతే తెలుగుదేశం యొక్క కుటిల రాజకీయాన్ని బయట పెడుతున్నారో, వాళ్ళ కుట్రల్ని కుతంత్రాలని అడ్డుకుంటున్నారో వాళ్ళని మాత్రమే టార్గెట్ చేస్తుంది ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు. కానీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలను తొక్కడమే మెయిన్ ఎజెండా. అభివృద్ధి అన్నది పక్కన పెట్టేశారు. నన్ను హింసిస్తున్నాడని చెప్పేసి అంటే ఈరోజు రాష్ట్రంలో ఏమి నడుస్తుంది రాష్ట్ర ప్రజలందరూ గమనించమని ఒకసారి నేను ఈ మీడియా సముఖంగా తెలియజేసుకుంటున్నాను. నిన్న కాక మొన్న మీటింగ్ పెట్టి మన డిప్యూటీ సీఎం పీపీపీ గారు, పిఠాపురం పీతాధిపతి పవన్ కళ్యాణ్ గారు, ఆయన రెక్సగొట్టి ధోరణి అండి. 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మీరు ఏం చేస్తున్నారంటే, నిన్న కాక మొన్న ఎవరో మన పంతనారాయణ గారు ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకుని నా కొడక అని సంబోధిస్తున్నాడంటే, అసలు మీ రౌడీలు గోండాలు మీ పార్టీలో ఉన్నారు. ఏదో కాలం కలిసి వచ్చి ఈవీఎంల ద్వారా 3-4 భారత రాజ్యాంగంలో రాసినటువంటి రాజ్యాంగం గురించి నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఒక కులానికి, మతానికి, ఒక జాతికి సంబంధించింది కాదు, అన్ని కులాలకి సంబంధించిన రాజ్యాంగం. ఇవాళ ప్రపంచ దేశాలన్నిటిలో క్రోడీకరించి స్టడీ చేసి
భారత రాజ్యాంగం ఈ విధంగా ఉండాలా, ఈ విధంగా ఉంటే నా ప్రజలు సస్యక్షేమంగా ఉంటారని చెప్పి మహానుభావుడు రాసి రాజ్యాంగాన్ని అమలు చేయాలి. కానీ రెడ్ బుక్ రాజ్యాంగం అని, దళితుల మీద దాడులని, మామూలు ఈ విధమైనటువంటి హింసాకాండ చేస్తున్నారనే దళితులు ఇవాళ ఓటు బ్యాంక్ ఇచ్చింది కూడా అంబేద్కరే. అంబేద్కర్ ఒక దళితుడికే ఇవ్వలేదు ఓటు బ్యాంకు, మొత్తం అన్ని క్యాస్ట్లకి ఓటు బ్యాంక్ ఇచ్చినటువంటి మహానుభావుడు ఆయన. ఇవాళ ఇంతకుముందు ఓటు బ్యాంక్ ఎలా ఉండేది, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసే వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళకే ఉండేది ఓటు బ్యాంకు. అలాంటి ఓటు బ్యాంక్ కాదు, మొత్తం అందరికీ ఓటు బ్యాంక్ ఉండాలని చెప్పి రాజ్యాంగంలో పొందుపరిచినట్టు మహానుభావుడు. కాపు సామాజిక వర్గాలు సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి కుటుంబాన్ని ఎప్పటి నుంచో మార్గదర్శకులుగా అభిమానిస్తున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జకంపూడి రాజా పేర్కొన్నారు. మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు రాజకీయంగా వచ్చిన గుర్తింపు, ప్రజాదరణలో చిరంజీవి పాత్ర ఎంతో ఉందన్నారు. రాజకీయాల్లో పరుష పదజాలం ఉపయోగించడం సరైన పద్ధతి కాదని ఆయన విమర్శించారు. వైఎస్ఆర్సీపీ కాపు నేతల సమావేశం నిర్వహించడంపై ఇతర పార్టీ నాయకులు ఉలిక్కి పడుతున్నాయని, కాపు సామాజిక వర్గం బలోపేతం, సమస్యల పరిష్కారం లక్ష్యంగా ఈ సమావేశం నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. జనసేన పార్టీ దమ్ము గురించి మాట్లాడుతున్నప్పటికీ ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి లేదని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా రాజకీయ పోరాటం చేసి ప్రజల మద్దతు పొందిన నాయకుడని పేర్కొన్నారు. జనసేన పార్టీ మాత్రం ఇతర పార్టీలపై ఆధారపడి రాజకీయాలు చేస్తుందని ఆరోపించారు. ఏదో జరగరానేది జరిగిపోయినట్టుగా ఈ కూటమి పార్టీల నాయకులందరిలోని ఒక్కసారే ఉలిక్కి పడ్డం అనేటువంటిది వాళ్ళలో ఎంతగా మా పట్ల భయం ఉన్నది అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఈవేళ ముఖ్యంగా చిరంజీవి గారి యొక్క కుటుంబం విషయానికి వస్తే, ఈ రాష్ట్రంలో చాలామంది పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా కొన్ని కోట్ల మంది అభిమానించి, ఆదరించి, ముఖ్యంగా కాపు సామాజిక వర్గంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఒక తరానికి ఇతను ఒక మార్క్ అవుతాడు, ఇతనిలో ఉన్నటువంటి కళలని ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి అందరం కూడా, ఈవెన్ మా కుటుంబంతో సహా, మా నాన్నగారు కూడా చిరంజీవి గారిని ఎంతో అభిమానించారు. అనేక సందర్భాలలో ఈవెన్ చిరంజీవి గారు కూడా ఆయన కూడా కోట్ చేశారు. మరి నాన్నగారే కాదు, ఈ రాష్ట్రంలో చాలామంది మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు, లేక పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు చాలామంది అభిమానించారు. సరే, చిరంజీవి గారు రాజకీయాల్లోకి వచ్చారు, ఓ రాజకీయ పార్టీని స్థాపించారు. ఆయన ఈ రాజకీయాలతో మనకి సెట్ అవ్వదేమో అనేటువంటి ఉద్దేశంతో దూరంగా ఉన్నారు. అయితే ఈవేళ చిరంజీవి గారి యొక్క చరిష్మాను ఉపయోగించుకొని ఆయన వేసినటువంటి దారిలో ఆయనను అభిమానించినటువంటి వాళ్ళే అభిమానించినటువంటి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ కేవలం పవన్ కళ్యాణ్ గారు బ్యాక్గ్రౌండ్లో ఫోటో చూస్తే ఆయన ఎక్కడి నుంచి ఆయన ఈ స్థాయికి వచ్చాడు, ఏ రకంగా ఇన్ని కోటాను కోట్ల రూపాయల ఆస్తులు వచ్చినాయి, ఇవాళ ఇంత ప్రజల్లో నుంచి ఒక ఫ్యాన్స్ కింద ఆయనకి ఏర్పడినటువంటి ఇదంతా కూడా ఎక్కడి నుంచి వచ్చిందనంటే ఖచ్చితంగా చిరంజీవి గారి దగ్గర నుంచే వచ్చిందనేది అనుమానం లేకుండా చెప్పుకోవాల్సినటువంటి విషయం, ఆయన కానీ మేము కానీ. మరి ఇవాళ బాధ అనిపించేటటువంటి విషయం ఏంటంటే, ఎందుకు అసలు భాషని పరిధి దాటి మాట్లాడుతూ ఉన్నారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు అనేటువంటి సహజం. ఈవేళ మొదలైనటువంటిది కాదు ఇది. రాజకీయాలు పుట్టినప్పటి నుంచి విమర్శలు, ప్రతి విమర్శలు అనేటువంటివి ఒక సద్విమర్శ కింద ఉండాలి. అటువంటిది గత కొంతకాలంగా మనం చూస్తూ ఉంటే రోజు రోజుకి భాష ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియనటువంటి పరిస్థితి. సమాజానికి ఏ రకమైనటువంటి సందేశం మనం ఇస్తూ ఉన్నాం అనేటువంటిది
మన అందరం కూడా ఆత్మపరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈవేళ ఒక క్రికెటర్ని కావచ్చు, ఒక సినిమా స్టార్ని కావచ్చు, చాలామందిని ఒక రోల్ మోడల్ కింద తీసుకుని వాళ్ళ ఇంపాక్ట్ అనేటువంటిది సమాజం మీద ఉంటుంటుంది. వీరందరికంటే కూడా ముఖ్యంగా ఒక పొలిటీషియన్ కులాలు మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందడం వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిఎన్లోనే ఉందని కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు తీవ్రంగా విమర్శించారు. మంగళవారం కాకినాడ నగరంలోని కాస్మోపాలిటన్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాపు సమాజం పేరుతో సమావేశాలు నిర్వహించి జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై విమర్శలు చేయడం వైసీపీ నాయకులకు రాజకీయ దివాలా కోరుతనానికి నిదర్శనమని అన్నారు. 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం కాపు రిజర్వేషన్లు, కాపు యువత ఉపాధి అవకాశాలు, కాపు కళ్యాణ మండపాల నిర్మాణం వంటి అంశాలపై ఏం చేసిందో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలను పక్కన పెట్టి వ్యక్తిగత విమర్శలు, అసత్య ప్రచారాలతో కాలం గడపడం వైసీపీ నాయకులకు అలవాటైందన్నారు. కాపు సమాజాన్ని కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వైసీపీ చూస్తుందని విమర్శించారు. హైదరాబాద్ ప్రశాంతంగా ఉన్న సమయంలో మతాల మధ్య చిచ్చుపెట్టిన ఘనత జగన్ తండ్రికి దక్కుతుందని, అదే రాజకీయ సంస్కృతిని జగన్ రెడ్డి కొనసాగిస్తున్నారని ఆరోపించారు. 2 రోజుల క్రితం కొంతమంది కాపు నేతల సమావేశం అని పెట్టుకోవడం జరిగింది. ముందుగా కాపు నేతల సమావేశం అనే దాన్ని ముందుగా నేను ఖండిస్తా ఉన్నా. అది వైసీపీ నేతల సమావేశం అని పెట్టుకోవాలి తప్పించి కాపు నేతలని వీళ్ళని కాపు నేతలుగా ఎవరు గుర్తించారు, వీళ్ళ కాపు నేతలని చెప్పుకోవడానికి ఎవరు వీళ్ళకి అర్హత ఇచ్చారనేటువంటిది ముందుగా నేను అడుగుతా ఉన్నా. వారందరికీ కూడా వైసీపీ పార్టీలో సభ్యత్వాలు ఉన్నాయి. వైసీపీ నాయకులుగా చాలామంది అయ్యేవారే ఆ రోజు అక్కడ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. దానికి కాపు నేతల సమావేశం అని పెట్టుకోవటం చాలా పొరపాటు అనేటువంటిది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వైసీపీ నేతల సమావేశం అని పెట్టుకోవాలి. మరొక్కసారి మేము చెప్తా ఉన్నాం, మేమందరం కూడా కాపులు, నేను కాపుడిని. మరి కాపు నేతల సమావేశం అయితే మమ్మల్ని పిల్లలు కదా మీరు. ఇప్పుడు ఈ సమావేశం పెట్టాం, అన్ని కులాలు ఉన్నాం, మేము అందరం ఉన్నాం. ఇది జనసేన పార్టీ. అంతే తప్పించి మీరేదో 4-5 కాపులు పెట్టేసుకుని మీరే కాపు కులాన్ని ఉద్ధరించేటట్టు మాట్లాడటం అనేటువంటిది సమంజసం కాదు. ముందుగా మీకు హెచ్చరిస్తా ఉన్నాం, ఎప్పుడైనా మీరు సమావేశం పెట్టుకుంటే కాపు నేతల సమావేశం అనేటువంటి పేరు పెట్టగలిగితే అన్ని పార్టీల్లో కాపు నేతలు ఉన్నారు. అందరినీ పిలవండి, సమావేశం పెట్టి దానికి కాపు నేతల సమావేశం పెట్టాలి. కానీ మీరు 4-5 కలిపి కాపు నేతల సమావేశం అని పెట్టడం మరొకసారి పెడితే అది మంచి పద్ధతి కాదని కూడా హెచ్చరిస్తూ, ఈరోజు ముఖ్యంగా ఏదైతే కాపు నాయకులుగా చెప్పుకుని చాలామంది అవుతున్నటువంటి వారు జగన్మోహన్ రెడ్డి కుట్రకి లో భాగంగా కొంతమంది 2-3 వైసీపీలో ఉన్నటువంటి కాపు నాయకులను పిలిచి కాపు నేతలు ఉన్నారు, అందరినీ పిలవండి, సమావేశం పెట్టి దానికి కాపు నేతల సమావేశం పెట్టాలి. కానీ మీరు 4-5 కలిపి కాపు నేతల సమావేశం అని పెట్టడం మరొకసారి పెడితే అది మంచి పద్ధతి కాదని కూడా హెచ్చరిస్తూ, ఈరోజు ముఖ్యంగా ఏదైతే కాపు నాయకులుగా చెప్పుకుని చాలామంది అవుతున్నటువంటి వారు జగన్మోహన్ రెడ్డి కుట్రకి లో భాగంగా కొంతమంది 2-3 వైసీపీలో ఉన్నటువంటి కాపు నాయకులను పిలిచి వాళ్ళు కాపు నాయకులు కాదు, కాపు అని చెప్పుకుంటున్నటువంటి వైసీపీలో ఉన్నటువంటి వారిని పిలిచి కాపులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి వైపు ఎక్కువగా మొన్న ఎలక్షన్లో 180% ఉన్నారు. ఇప్పుడు 100% కాపులు పవన్ కళ్యాణ్ గారి వైపు చూస్తూ ఉన్నారు. మీరు ఎట్టి పరిస్థితుల్లో కాపుల్లో విభేదాలు సృష్టించాలి అని 2-3 నాయకులకి మరి ఏం ఆశ చూపారో తెలియదు.
మనం అధికారంలోకి వస్తా ఉన్నాం, నీకు ఏదో పెద్ద పదవి కట్టబెడతా ఉన్నారో లేకపోతే ఏమని చెప్పారో తెలీదు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చేది లేదు, మీకు పదవులు మళ్ళీ ఒకసారి వచ్చి వచ్చేది లేదు. ఎందుకు ఈ కులాన్ని మీరు అనగదొక్కాలని చూస్తూ ఉన్నారు? మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాల యువతని కూడా ఆయన ముందుకు తీసుకురావాలనేటువంటి ఒక మంచి ఆలోచనతో ఉంటే మీరు ఏమనుకుంటా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారిని మనం వెనక్కి నెట్టేస్తూ ఉన్నాం, వెనక్కి నెట్టాలనుకుంటా ఉన్నారు. మీరు పవన్ కళ్యాణ్ గారిని నెట్టలేరు, కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాల్లో ఉన్నటువంటి యువత భవిష్యత్తుతో ఆడుకుంటూ ఉన్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే యువత ఉన్నారో ప్రతి ఇంటిలో ఒక యువకుడైన గారికి ముందుకు వస్తే ఆ కుటుంబం అంతా బాగుపడుతుంది, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాలు ముందుకు వస్తాయన్నటువంటి ఆలోచనతో ఉంటే మీరు వేరే ఆలోచనలో ఉన్నారనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మొన్న ముఖ్యంగా తోట తిరుపతులు గారు ఒక సమావేశం ఏర్పాటు చేసి చాలా దారుణంగా నీచంగా పవన్ కళ్యాణ్ గారి గురించి, జనసేన పార్టీ గురించి మాట్లాడటం జరిగింది. జిల్లాలో ఇసుక రవాణా నిబంధనలకు విరుద్ధంగా అధిక లోడుతో వాహనాలు నడపడం, రహదారుల భద్రతకు ముప్పు కలిగించడం, ప్రభుత్వ ఆదాయానికి నష్టం వాటిల్లే పరిస్థితులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని జిల్లా జాయింట్ కలెక్టర్ వై మేఘాస్వరం స్పష్టం చేశారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇసుక రిచ్ పాయింట్ల నిర్వహణ, ఏజెన్సీలు, ట్రాన్స్పోర్టర్లు, సంబంధిత సమన్వయ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన అధ్యక్షత వహించి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. బుధవారం నుంచి జిల్లాలో ఇసుకను అధిక లోడుతో తరలించే వాహనాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కఠిన చర్యలు చేపట్టనున్నట్లు జాయింట్ కలెక్టర్ తెలిపారు. కేవలం వాహన యజమానులు లేదా ట్రాన్స్పోర్టర్లపై కాకుండా అధిక లోడుతో వాహనాలను పంపిస్తున్న రీచ్ నిర్వహణ ఏజెన్సీలపైనే బాధ్యతలు నిర్ధారించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, అపరాధ రుసుము విధించడం, వాహనాలు సీజ్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు. అదేవిధంగా ఆయా రిచ్ పాయింట్స్ ఏజెన్సీలపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ నిబంధనలు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అసలు అంత ప్రకృతిగా ఎందుకు చేయాలి? ఇంత వ్యవస్థ, ఇంత బిజినెస్, ఇంత శాండ్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాము, ఎంత హార్డ్లీ ఎంత ఖర్చు వస్తుంది? ఒక డాక్టర్ మరి దానికి ఎన్ని ట్రిప్స్ చేస్తాడు? ఒక డాక్టర్తో రికవరీ ఈజీగా చేస్తున్నారు. దానికి కూడా వాడు ఏదో మన అడుగులాగే ఆఫీసర్లు అడుగుతారు, లేకపోతే ఎవరైనా చూస్తే ఆపుతారని దానికి ఏదో మన కోసం వేస్తాడు, కానీ దానివల్ల ఏమి యూజ్ అవుతుందని అనుకుని వేయడు. అతను అట్లా వేసినందుకు ఆయన సమాజానికి ఎట్లా ఉపయోగపడుతున్నాడని ఆలోచించాడు. సో దానికి కూడా మీరు కట్టేలు చేయాలి. టార్పాలిన్ లేకుండా ఎవరన్నా వస్తే శాండ్ లోడ్ చేయండి. మీ టార్పాలిన్ తెచ్చుకో, నీట్గా ఉన్నది, అప్పుడే లోడ్ చేస్తాం. దిస్ ఈజ్ ద ఇన్స్ట్రక్షన్ వి గాట్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్. మాకు అంటే ఏంటి, ఫ్రీ శాండ్ పాలసీలో ప్రజలకి తక్కువ ధరకి శాండ్ వెళ్ళాలి. అండ్ ఇందాక చెప్పినట్టు వీ డోంట్ వాంట్ టు హెరాస్ ఎనీ ఆఫ్ యూ. మాకు ప్రాపర్ గా ఫ్రీ, ఎక్కడ కూడా రేట్స్ మేము సెట్ చేసిన డిఎల్ఎస్సి రేట్స్ కాకుండా అధికంగా వెళ్ళకూడదు. విత్ ఇన్ ఆ రేట్ ఏదైతే ఫిక్స్ చేసో ఆ రేట్ కి వెళ్ళాలి, ప్రాపర్ గా వెళ్ళాలి. ట్రక్స్ ఏదైతే లోడ్ వెళ్తున్నాయో ఓవర్లోడ్, ప్రజలకు ఎక్కువ ఇన్కన్వీనియన్స్ రాకూడదు. దీస్ ఆర్ ద అవర్ ఎయిమ్. సో దానికి ఇఫ్ యూ డోంట్ కోఆపరేట్ అగైన్ వీల్ హ్యావ్ టు గో స్ట్రింజెంట్. ఇప్పుడు దాకా వీఆర్ సీయింగ్ ఎందుకు శాండ్ కొంచెం తక్కువ రేట్ వెళ్తుందన్న ఒక ఉద్దేశంతో కొంచెం లీవే ఇస్తున్నాం. బట్ ఆ లీవేని మీరు మిస్ప్లేస్ చేసేసుకోకూడదు. బోత్ ద థింగ్స్, ట్రాన్స్పోర్ట్ అని చెప్పి కొంచెం వాళ్ళు ఇది చేస్తే సరే అని కొంచెం లీవే తీసుకున్నారు. బట్ ఆ లీవేని మిస్యూజ్ చేయకూడదు. ఏదైతే ఇస్తున్నామో విత్ దట్ లిమిట్స్ చేయాలి. ఆల్రెడీ మేమేమి ప్రతి వెహికల్ ఆపి చెక్ చేయమని చెప్పట్లే. ప్రతి వెహికల్ ఓవర్లోడ్ వెళ్తుంది అని చెప్పినట్టు 20 tons 22 అయితే ఖచ్చితంగా 30 పోతుంది ఈజీగా. బృందాకి వేస్తే కూడా 10 tons ఎక్సెస్ పోతుంది. బట్ అది కూడా అట్లీస్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్ కవర్ తీసుకొని ఓకే ఫ్రేమ్వర్క్ ఆలోచిస్తాం, దానిపైన కవరింగ్ ఉండాలి ఖచ్చితంగా అని చెప్పి గివెన్ సమ్ లీవే. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నారాజీకి దిమ్మ తిరిగి కౌంటర్ ఇచ్చిన మాజీ ఏపీ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్, మాజీ రూడా చైర్పర్సన్, రాష్ట్ర పార్లమెంట్ సెక్రటరీ మేడపాటి షర్మిలారెడ్డి మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసిరే స్థాయి నీకు లేదు.
పంతం నానాజీ, మీకు నేను విసురుతున్న సవాల్, నీకు దమ్ము ధైర్యం ఉంటే పొత్తులతో ఈవీఎంల ద్వారా నెగ్గిన ఎమ్మెల్యే పదవికి ఇప్పుడు రాజీనామా చేసి ఎవరితో పొత్తు లేకుండా సింగిల్గా జనసేన పార్టీ సింబల్తో పోటీ చేసి ముందు వార్డు నెంబర్గా నెగ్గు, ఆ తర్వాత ఛాలెంజ్ చేయాలన్నారు. అందరికీ నమస్కరించుకుంటూ మరి నిన్నటి రోజున ఎమ్మెల్యే గారైన పంతం నానాజీ గారు ఏం మాట్లాడుతున్నారండి మీరు అసలు? మైక్ ఉందని చెప్పి ఈరోజు ఎక్స్ సీఎం అయిన మరి మా జగనన్న కోసం మీరు మాట్లాడే అర్హత ఉందో లేదో ముందు మీరు గ్రహించుకోండి. సభ్యత సంస్కారం లేకుండా నోరుందని మైక్ ఉందని నేనున్నానని చెప్పి ఈరోజు నేను నానాజీ గారు నేను ఒకటే చెప్తున్నానండి, అసలు మీరు ఎవరో తూర్పుగోదావరి జిల్లాలోనే ఎవరికి తెలియదు. ఈరోజు ఎన్నో పార్టీలు మారి అసలు మీరేంటో మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఒక్కసారి అన్నీ కూడా ఒకసారి మీరు రికాల్ చేసుకోవాలి. మీరు కాంగ్రెస్లో ఉన్నారు, తర్వాత ప్రజారాజ్యంలోకి వచ్చారు, దాని తర్వాత మరి జనసేనలోకి వచ్చి ఈరోజు మీరా మా జగన్ కోసం మీరు మాట్లాడుతున్నారా? మరి మీ హిస్టరీ గురించి వెళ్తే మరి 2019 ఎలక్షన్లో మరి జనసేన నుంచి పోటీ చేసి ఓడిపోయిన విషయం అందరికీ తెలిసిందే. ఈరోజు కూటమి పుణ్యం అంటూ, ఈరోజు ఈవీఎంలు పుణ్యం అంటూ, ఈ రోజున ఏదో సింగిల్గా నెగ్గేసినట్టు పార్టీ సింబల్ పెట్టుకుని ఈరోజు ఏదో పొలిటికల్ స్టంట్లు అంటారు కదా, మరి మీది చెప్పాలంటే ఈరోజు సినిమా స్టంట్లు. ఎందువల్లంటే ఈరోజు మీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు, సో ఆయన కళల్లో పడాలి, బాంచత్ గేంచత్ అని చెప్పి ఈరోజు ఎక్స్-సీఎం అయిన జగన్మోహన్ రెడ్డి గారు మీరంటారా? అసలు మీకు మీ స్థాయి ఏంటి, మీరేంటి? ఈరోజు మీరు ఒకసారి మీరు ఒకసారి అన్నీ మీరు రికాల్ చేసుకోండి. సింగిల్గా నెగ్గారా లేదా కూటమి నుంచి నెగ్గారా అన్న విషయం ఒకసారి మీరు అందరూ కూడా గ్రహించుకోవాలి. ఈరోజు పవన్ కళ్యాణ్ దృష్టిలో పడాలనో లేకపోతే కూటమి దృష్టిలో పడాలనో ఏదో మాట్లాడేస్తే ఏదో గొప్పోళ్ళు అయిపోతామని ఆలోచించి మరి నానాజీ గారు మీరు ఏ రకంగా మాట్లాడుతున్నారు? అసలు ఏంటండి సభ్యతా సంస్కారం ఉందా అసలు? అని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవరు ఇక్కడ ఊరుకునేదే లేదు. మీరేంటో మీ స్థాయి ఏంటో ఒక్కసారి మీరు అన్నీ కూడా గ్రహించాలి. నేనైతే ఇప్పుడు మీరు కాదండి జగనానికి సవాల్ ఇస్తడం. ఈరోజు నేనైతే ఒకటి చెప్తాను, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోనే కాదండి, ఈరోజు నేషనల్ లెవెల్ హీరో ఎవరైనా ఉన్నారంటే అది మా జగనన్న. కేవలం జగనన్న క్యాంపెయినింగ్కి రానవసరం లే, ఆయన ఫోటో పెట్టుకుంటేనే ఈరోజు ఏ ప్లేస్ అయినా చెప్పి బంపర్ మెజారిటీలో నెగ్గే పార్టీ ఏదైనా ఉంది అంటే కనుక అది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అది మా జగనన్న సత్తా. ఈరోజు ఈవీఎంలో ఎన్ని జరిగినాయి ఏం జరిగినాయి అన్నది నేషనల్ మీడియాలో కూడా మనందరం కూడా చూస్తున్నాం. ఇవన్నీ చర్చించుకోవడానికి ఈరోజు ఈ టైం కాదు. సో ఏదైనా మీరు ఎమ్మెల్యే కింద నెగ్గారు, ఇప్పుడు నేనైతే ఒక సవాల్ ఇస్తున్నాను, మీరు కూటమి ప్రభుత్వంలో నెగ్గారు కదా, రండి రాజీనామా చేయండి. రాజీనామా చేసి మీ యొక్క ఏదైతే జనసేన పార్టీ సింబల్ మీద మీరు పోటీ చేయండి. ఎమ్మెల్యే కింద వద్దులేండి సార్, మీరు ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, ఒక వార్డు మెంబర్ కింద నెగ్గి అప్పుడు సవాల్ ఇస్తారండి. ఈరోజు ఏదో నోరుందని చెప్పి మాట్లాడితే ఊరుకునేది లేదు. ఖచ్చితంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉచ్చరించడానికి కూడా మీ స్థాయి సరిపోదని చెప్పి ఖచ్చితంగా మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకోకపోతే మీ బలుపు చూపిస్తే ఊరుకునేదే లేదు అని చెప్పి ఈరోజు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను హెచ్చరిస్తున్నా. దయచేసి మీరు అన్న మాటలు వెనక్కి తీసుకోండి తప్ప ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేదే లేదని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖచ్చితంగా నేనైతే మిమ్మల్ని హెచ్చరిస్తున్నానని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. విలువలు విశ్వసనీయతకు నిలువెత్తు నిదర్శనం పవన్ కళ్యాణ్. మీడియా సమావేశంలో జనసేన పార్టీ రాజమహేంద్రవరం కార్పొరేషన్ అధ్యక్షులు వై శ్రీనివాస్. కూటమి ప్రభుత్వంలో బీసీ ఎస్సీ మైనార్టీలపై అణచివేత చర్యలు, వైసీపీ నేతల విమర్శలు. కాపు వర్గాలు చిరంజీవి కుటుంబాన్ని మార్గదర్శకులుగా అభిమానించాయి, జగంపూడి రాజు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.